ప్రైజ్ గాడ్ అండి. మీరు ఎప్పుడైనా ఈ విషయాన్ని ఆలోచించారా? యేసుక్రీస్తు వారు ఆ సముద్ర తీరాన్ని ప్రతిరోజు శిష్యులతో మాట్లాడుతూ ఆయన సంభాషించేవారు. Jesus Christ used to communicate with the disciples every day at the seashore while they were casting nets to get the fish. మరి ఆ రీతిగా మనం చూస్తే అక్కడ ఒక విషయం జరిగింది. ఏం జరిగిందంటే యేసుక్రీస్తు వారు ప్రతిరోజు వారితో సహవాసం చేశారు. Jesus Christ did the fellowship with disciples every day. అలాగా ఆయన సహవాసం చేయడం ద్వారా వారిని ఆయన ఆకర్షించి, వారు కూడా ఆయన ద్వారా ఆకర్షించబడి, ఇద్దరు కూడా సహవాసం చేసి ఒక చక్కటి అండర్స్టాండింగ్లోనికి వచ్చి దేవుని యొక్క శక్తిని వారు గ్రహించగలిగారు. అందుకని మనము కూడా అటువంటి సహవాసంలో ఉన్నప్పుడు దేవుని ప్రభావాన్ని గ్రహిస్తామండి. ఆమేన్.